హే గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విజయవాడ ఎంపీ కేసినేని నాని సంచలన ప్రకటన చేశారు. ఎంపీ పదవితో పాటు టీడీపీకి కూడా రాజీనామా చేస్తానని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని తెలిపిన టీడీపీ నేత కేసినేని నాని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ ని కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నానంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అందులో నేను పార్టీకి అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు భావించిన తర్వాతే కూడా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదనేది నా భావన అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నారా భువనేశ్వరులతో తానున్న ఫోటోని ఈ సందర్భంగా నాని షేర్ చేశారు. ఇదిలా ఉంటే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని ప్రకటించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండిపెండెంట్ గా అయినా సరే పోటీ చేస్తానని అన్నారు. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకొని ఫిబ్రవరిలో ప్రకటిస్తానని అన్నారు. రాజకీయంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఎంపీగా తనకు ఉన్న ప్రోటోకాల్ ప్రకారం వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం కార్యక్రమాలలో పాల్గొనున్నారని తెలిపారు. ఇంతటితో ఆగకుండా చంద్రబాబును హిట్లర్తో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాస్ ఏం చెప్తే అదే కరెక్ట్ అంటూ చురకలు అంటించారు. దీనికి ఉదాహరణగా జర్మనీని నాశనం అయ్యే వరకు హిట్లర్ కూడా కరెక్టే అంటూ కౌంటర్ అటాక్ చేశారు. గత కొన్నేళ్లుగా పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న కేసినేని నాని చివరి నిమిషంలో దూకుడుగా వ్యవహరించి ముందుగా ఎంపీ పదవికి, ఆ తరువాత పార్టీకి కూడా గుడ్ బై చెబుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.